జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నరసింహస్వామి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం అర్చకులు ఆలయంలో వసంతోత్సవం, పల్లవోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో చుట్టూ పచ్చని చెట్ల కొమ్మలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివార్ల ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం పంచామృతాలు, వివిధ రకాల పండ్ల రసాలతో స్వామివార్లకు అభిషేకం నిర్వహించి రంగురంగు పూలతో అలంకరించి సప్తహారతులు, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ గావించారు. ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తీరవాసిని శ్రీమద్ ధర్మపురీశాయ శ్రీ నృసింహాయ తే నమః. పరమ పవిత్రమైనటువంటి ధర్మపురి తీర్థక్షేత్రంలో వెలిసినటువంటి స్వయంభూ సాలగ్రామ శిలగా వెలిసినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ సప్తమి షష్ఠి నుంచి వైశాఖ శుద్ధ చతుర్దశి వరకు స్వామివారి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. దీనిలో అంతర్భాగంగా ఈరోజు 7వ రోజు సాయంకాల సమయంలో సుమారుగా 10-15 పండ్ల రసాలతోని స్వామివారికి మహా ఫలాభిషేకము, అదేవిధంగా వసంతోత్సవము, పల్లవోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఒక 5 రకాల వృక్షాల కొమ్మలతోని ఒక మంటపాన్ని ఏర్పాటు చేసి, అంటే మామిడి, రావి, మేడి, జువ్వి, మర్రి, కానుగు మొదలైనటువంటి వృక్షాలతోని స్వామివారికి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఒక మంటపాన్ని వేదికగా తయారు చేసి దానిపైన శ్రీదేవి, భూదేవి సమేత, అంటే ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత నరసింహస్వామి వారిని దానిలో సింహాసనం పైన కూర్చోబెట్టి విధి విధానంగా పురుష సూక్త, శ్రీ సూక్త, కల్పోక్త న్యాసపూర్వకంగా స్వామివారికి విశేష ఆరాధన పూజ చేసి దానిలో అంతర్భాగంగా ఒక 10-15 రకాల పండ్ల రసాలతోని స్వామివారికి మహా అభిషేకాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ద్వారా సకాల వర్షాలు కురవాలి అని చెప్పేసి, అదేవిధంగా పాడి పంట సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పేసి, ఈ ఋతువులో
సంబంధించి ఈ ఋతువుకు సంబంధించినటువంటి దొరికే ఫలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడానికి దేశంలో దుర్భిక్ష నివారణ జరిగి సుభిక్షంగా ఉండి ప్రజలందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి దీని యొక్క అంతరార్థము. ఈ ఉత్సవాన్ని ఎవరైతే తిలకిస్తారో అన్ని కష్టాల నుంచి కూడా వాటికి నివారణ పొంది సుఖంగా ఆయురారోగ్య ఐశ్వర్యతో భోగభాగ్యాలతో ఉంటారు అని చెప్పేసి దీని యొక్క అంతరార్థము. సర్వే జనా సుఖినో భవంతు.